వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీస్ గురించి లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు సీనియర్ ఫ్యాకల్టీ ఫర్ బయాలజీ అండ్ ఎస్ఎన్టీ అంటే విచ్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సరిత మ్యామ్ ఉన్నారు మనతో పాటు, వెరీ ఫేమస్. ఆవిడతో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్ అండి. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 గురించి మాట్లాడితే ఎస్ఎన్టీ ఇస్ ఫర్ 75 మార్క్స్. సో ఎకానమీ ఎంత డైనమిక్ గా ఉంటుందో ఎస్ఎన్టీ కూడా అంతే. అంటే ఎకానమీ తర్వాత భయపడేది స్టూడెంట్స్ ఎస్ఎన్టీ గురించి. సో ఎందుకు భయపడుతున్నారు మెజారిటీ అండ్ సిలబస్ ని చూసిన తర్వాత, అండ్ ఆల్సో హౌ టు ఓవర్కమ్ ఇట్? యాక్చువల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ నోటిఫికేషన్ నుంచే మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. అంతకు ముందు వరకు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ జిఎస్లో పార్ట్గా ఒక 8 to 10 క్వశ్చన్స్ అలా మాత్రమే అడిగేవాళ్ళు. లాస్ట్ నోటిఫికేషన్ నుంచి సిలబస్ మొత్తం మార్చారు. సో వాళ్ళకి ఎస్ఎన్టీ ఇంత డెప్త్గా చదవాలి అనే అవేర్నెస్ కూడా లేదు యాక్చువల్లీ. ఎందుకంటే అంతకుముందు లేదు కాబట్టి అవేర్నెస్ లేదు. అండ్ ఎస్ఎన్టీ అనేది ఇది స్టాటిక్ పార్ట్ కాదు, ఇది చాలా డైనమిక్ పార్ట్. ఇప్పుడు ఏదో 2024-25లో ఎవరో ఎస్ఎన్టీ బుక్ రాసేసి 26లో ఎగ్జామ్ రాస్తానంటే అది అవ్వదు. రైట్. ఎప్పటికప్పుడు టెక్నాలజీ అనేది మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా. 2025లో మనం యూజ్ చేసే టెక్నాలజీ వేరు, 26లో టెక్నాలజీస్ వేరు. రైట్. అప్పుడు పిల్లలు ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్కి వచ్చి క్లాసెస్ వినేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో వింటున్నారంటే టెక్నాలజీ పెరిగింది కదా. సో కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈవెన్ ఎన్విరాన్మెంట్ అయినా, ఎకాలజీ అయినా, స్పేస్ అయినా, డిఫెన్స్ అయినా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, సో న్యూక్లియర్ టెక్నాలజీ, ప్రతి చాప్టర్లోనూ ప్రతి టాపిక్లోనూ మనకి 6 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి టెక్నాలజీ మారుతూ ఉంటుంది, అప్డేట్స్ వస్తూ ఉంటాయి, డేటా మారుతూ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళు గ్యాదర్ చేసుకొని చదవాల్సి వస్తుంది. అంటే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి దాని మీద. ఓకే. సో కాబట్టి టఫ్గా ఫీల్ అవుతారు. కొంతమంది టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి కొన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఆ టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ కూడా ఏంటంటే పిల్లలు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏంటంటే క్లాస్ బాగా వినాలి, కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎంత విన్నా నోట్స్ రాసుకోవాలి, ఓన్గా వాళ్ళంతకు వాళ్ళే నోట్స్ రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. మంచి స్టాండర్డ్ బుక్ తీసుకొని స్టాటిక్ పార్ట్ అంతా చదువుకోవాలి. స్టాటిక్ పార్ట్ చదివిన తర్వాత మళ్ళీ ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, మనం ఎంసీక్యూస్ ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈవెన్ నేను కూడా సర్కార్ నౌకరీలో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తాను. సో టెస్ట్ సిరీస్లో వీడియో ఎక్స్ప్లెనేషన్ వినడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎస్పెషలీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవి కొంచెం డైనమిక్ పార్ట్స్ కదా. సో ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ని ఫాలో అవుతూ ఉండాలి కాబట్టి సమ్ టైమ్స్ ఆ అప్డేట్స్ మిస్ అయినా, ఆ టెక్నికల్ వర్డ్స్ ఎక్కువ సార్లు మనం వేరే వాళ్ళ నోటి నుంచి వింటే మనకి ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంది. రైట్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఫ్యాకల్టీ మాట్లాడుతూ ఉంటారు, ఆ టెక్నికల్ టర్మ్స్ చెప్తారు, ఆ క్వశ్చన్ వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళకి చదివిన సబ్జెక్ట్ రివైజ్ అవుతుంది, తెలియని పాయింట్స్ కూడా తెలుస్తాయి. ఆ ఒక్క క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వింటే దాని నుంచి అట్లీస్ట్ 10 to 20 క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ నుంచి మళ్ళీ మనం ఫ్రేమ్ చేయొచ్చు. రైట్. రైట్. ఒక్కొక్క ఆప్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు. సో అట్లా వీడియో ఎక్స్ప్లెనేషన్ వినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది చూస్ చేసుకొని అందరూ సో ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ వినాలి అనేది వాళ్ళు బేస్ చేసుకొని వాళ్ళ ఐక్యూ లెవెల్ని అంతా బేస్ చేసుకొని ఉంటుంది. బికాస్ అందరు స్టూడెంట్స్ ఒకేలాగా ఉంటారు కదా, ఒక్కొక్కరి మెమరీ పవర్ ఒకలా ఉంటుంది. సో అలాగే. ఓకే. సో ఇప్పుడు గ్రూప్ 2 గురించి మాట్లాడితే ఎస్ఎన్టీ అంటే ఏ కాన్సెప్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యామ్? అంటే ఎలాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి? లేదు, యాక్చువల్లీ ఎస్ఎన్టీలో టెక్నాలజీ పార్ట్ జస్ట్ ఒక యూనిటే. పేరులో సైన్స్ అండ్ టెక్నాలజీ అని పెట్టారు కానీ టెక్నాలజీ పార్ట్ ఒకే యూనిట్. రిమైనింగ్ 4 units ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఉన్నాయి. అంటే వాటిలో కూడా డిఫరెంట్ టెక్నాలజీస్ని యూజ్ చేసి, డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి మనం ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్లో కానీ సో ఇలా యూజ్ చేస్తాం కాబట్టి ఓవరాల్గా ఇవన్నీ తీసుకొచ్చి ఎస్ఎన్టీ మీదే పెట్టారు. యాక్చువల్లీ లాస్ట్ టైం 2023 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ చూస్తే టోటల్గా 3rd unit, 4th unit, 5th unit మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 75-60+ వాటి మీదే వచ్చాయి. టెక్నాలజీ పార్ట్ మీద తక్కువ వచ్చాయి. సో సేమ్ అలాగే ఈసారి వస్తుందని కూడా మనం చెప్పలేం. ఇప్పుడు ఈ సిలబస్లో ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా మేక్ చేస్తారు అనేది ఒక్కొక్కసారి మారిపోతూ ఉంటుంది కదా.
సో మనం అలా చెప్పలేము. ఇప్పుడు నేను అన్నాను అనుకో, థర్డ్ యూనిట్ చాలా ఇంపార్టెంట్, ఫోర్త్ యూనిట్, మా పిల్లలు అయ్యే చదువుతారు మళ్ళీ. ఓకే, మిగతా మాట పట్టుకొని అదే మిగతా పక్కన పడేస్తారు. రైట్. ఒకవేళ మిగతా వాటి మీద క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి. సో కాబట్టి నేను ఎప్పుడు అలా రిస్క్ తీసుకొని ఎప్పుడు చెప్పను. సిలబస్లో ఉన్నది ఉన్నట్టు చదవాలి, ఇచ్చింది చదవాలి. చెప్పలేము ఎప్పుడు ఏ క్వశ్చన్ ఎక్కడ టచ్ చేస్తారో చెప్పలేం కదా. రైట్. సో కాబట్టి ఎక్కువగా ఎన్విరాన్మెంట్ ఎకాలజీ ప్రియారిటీ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్ బాగా పొల్యూట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఏంటంటే యూత్కి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఈ సిలబస్ని ఇంక్లూడ్ చేసి వీటి మీద క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఫ్రేమ్ చేస్తున్నారు. రైట్. సో అలాగా. ఓకే, సో ఎన్వైరన్మెంట్ ప్లేస్ అ కీ రోల్ హియర్. రైట్. అలాగే మనకు ఏపీఎస్సి గ్రూప్ 2లో ఎస్ఎన్టీ ఎంత కీ రోల్ ప్లే చేసిందో లాస్ట్ కండక్ట్ చేసిన తెలంగాణ గ్రూప్ సర్వీస్లో కూడా గ్రూప్ 2లో ఎస్ఎన్టీ కీ రోల్ ప్లే చేసింది కదా మ్యామ్. అంటే కమింగ్ టు ఇప్పుడు సబ్జెక్ట్స్ గురించి మేజర్గా మాట్లాడితే ఫస్ట్ కమ్స్ పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ. ఇదే ఫస్ట్ అవుతారు స్టూడెంట్స్ కూడా. కానీ ఎస్ఎన్టీ లాస్ట్ ఎగ్జామ్లో చూస్తే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకని ఎక్కువగా ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎస్ఎన్టీ గురించి కానీ టెక్నాలజీ పరంగా ఎందుకు అంత ఫోకస్ పెడుతుంది? అంటే గవర్నెన్స్లో ఏమన్నా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారు ఎక్కువ? డెఫినెట్గా. యాక్చువల్లీ లాస్ట్ టైమే కాదు, ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వచ్చే అన్ని ఎగ్జామ్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. సో వై? బికాస్ ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో వితౌట్ టెక్నాలజీ వీ కాంట్ డూ ఎనీథింగ్. రైట్. ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్ ఫోన్ ఒక టెక్నాలజీ, మీరు చదువుకోవడానికి యూజ్ చేసే ఇంటర్నెట్ కావచ్చు, మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ టెక్నాలజీనే కదా. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ అయిన తర్వాత కూడా సో వాళ్ళు యూజ్ చేసేటువంటి ఫైల్స్ కానీ, వాళ్ళు సేవ్ చేసే ఫైల్స్ కానీ మొత్తం అంతా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో కూడా అన్ని టెక్నాలజీ బేస్ చేసుకునే జరుగుతున్నాయి. రైట్. ఈవెన్ పిల్లల సెలెక్షన్స్ కూడా ఇప్పుడు మిషన్ త్రూనే కరెక్షన్ చేస్తున్నారు, మిషన్ త్రూనే పేపర్ జనరేట్ చేస్తారు. సో అన్నీ కూడా టెక్నాలజీ. ఇప్పుడు ఇంకా ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ప్రతి ఫీల్డ్లో కూడా సో టెక్నాలజీని బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది వరకు మనకి ఏంటంటే టెక్నాలజీ అని అంటే ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉన్నారో సో వీళ్ళు ఎక్కువగా టెక్నాలజీస్ని నేర్చుకొని సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు అలా కాదు. స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, ఏ గవర్నమెంట్ సెక్టార్లో అయినా సరే మొత్తం చేసే వర్క్స్ అన్నీ కూడా టెక్నాలజీని బేస్ చేసుకునే చేస్తున్నారు. కాబట్టి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాళ్ళకు కూడా అలవాటు పడాలి. ఓకే, గవర్నమెంట్ కూడా డిఫరెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి ప్రాజెక్ట్స్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ని వాళ్ళ దగ్గర డెవలప్ చేసుకుంటుంది. వాళ్ళు సర్వీస్ ఇస్తున్నా కూడా వాటిని మేనేజ్ చేయాల్సింది, ఆపరేట్ చేయాల్సింది వీళ్ళే కదా. సో కాబట్టి డెఫినెట్గా టెక్నాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రపంచంలో ఏమవుతుంది ఏంటి అనేది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి తెలిసి ఉండాలి. సో వై? బికాజ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రజల దగ్గరికి అందరికీ వెళ్ళి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, అవన్నీ గవర్నమెంట్ వెళ్ళి అడగలేదు కదా. అందుకే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళు మీడియేటర్స్ అనమాట. సో జనాలకి, గవర్నమెంట్కి. సో అట్లా రెస్పాన్సిబుల్ పొజిషన్లో చాలామంది, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అది చాలా రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ అది. సో అట్లా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, ప్రజలకి, వాళ్ళకి ఈక్వల్గా జరగాలి అని అంటే, ఆన్ టైం వర్క్స్ బాగా స్మూత్ఫుల్గా వెళ్ళాలి అని అంటే కంపల్సరీ టెక్నాలజీ మీద ఐడియా ఉండాలి, వాళ్ళ ఐక్యూ లెవెల్ పెంచుకొని ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. రైట్. ఓకేనా. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అందరు రాస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు కావచ్చు. సో వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్లో ఏం చెప్తారో ఏం చెప్పరో తెలియదు, కానీ వాళ్ళ నాలెడ్జ్ అక్కడికి ఆగిపోకుండా ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీ వాళ్ళ టెక్నాలజీ మీద గ్రిప్ అనేది ఉండాలి. సో ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ గ్రూప్ 1, యూపీఎస్సీ, గ్రూప్ 2, ఎస్ఐపిసి, ఈవెన్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, పంచాయత్ సెక్రటరీ, విఆర్ఓ, ఇలాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు టెక్నాలజీ పార్ట్ మీద ఎక్కువ గ్రిప్ ఉండాలి. ఓకే, దాని మీదే క్వశ్చన్స్ వస్తాయి. అఫ్ కోర్స్. రైట్. ఎవరు కాంప్రమైజ్ అవ్వాల్సింది లేదు, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది. ఇవ్వాలి. రైట్ మ్యామ్.